ఆలోచించే విధానం, సమాన స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1 man కమిటీ వేసే 1 man కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఒక 5 man కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 man కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 man కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయడం అయింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసండి, ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం చేయటం, ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్